గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జయలక్ష్మి. ఏం చేస్తున్నారు? లేచారా? మేమైతే లేచాము, టీ పెట్టేసుకుంటున్నాం చక్కగా. పైకి వెళ్ళాలి మన చిన్న తోటలోకి. ఇప్పుడు మందారాలు వెళ్ళాలి, పైకి వెళ్ళాలి. ఎక్కడ ఉన్నాయి మొక్కలు తీసుకురావాలి. ఉన్నాయి, నిన్న రాలిపోయినాయి ఉన్నాయి కదా, అవి చక్కగా ఇదిగో రాలిపోయిన మొక్కలన్నీ ఇలా స్టోర్ చేసుకుంటాం. టిష్యూ పేపర్ వేసి చక్కగా కూల్ అయినప్పుడు ఇవి వాడేసుకోవచ్చు. అంతే, ఇవి వేసేస్తాయి ఇప్పుడు. అంతే. ఇప్పుడు టీ పొడి పంచదార, సింపుల్. అంతే, మీకు ఎంత కావాలో అంత సరిపడా వేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు. అంతే, సింపుల్ కదా. అంతే సింపుల్. టీ రెడీ అయిపోతుంది. మనం పైకి వెళ్ళిపోదాం. టీ పట్టుకుని పైకి వెళ్తే చక్కగా ఎన్ని మందారాలు వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి అసలు చూడాలి. కొంచెం గార్డెన్ పని ఉందండి, అందుకే తొందరగా లేచాను. లేచి చిన్న చిన్న పనులు ఇంట్లో చేసుకొని పైకి వెళ్తే కొంచెం గార్డెన్ పని అయితే ఉంది. వర్షం వచ్చింది రాత్రి హైదరాబాద్లో. వర్షం వస్తే మెత్తగా మొక్కల్లో ఏదైనా పని చేయడానికి, నాటడానికి, ఏదైనా ఉంటే కలుపు పీకడానికి అంత బాగుంటుందని చెప్పి ఇంకా టీ పెట్టుకుని బయలుదేరదామని ఇదిగో రెడీ చేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు 7:30 దాటింది. వెళ్దాము రేపు. అదే పని అయ్యేటప్పటికి ఏ టైం అయితే వర్షం వచ్చేటట్లయితే ఉంది. ఇదిగోండి, నిండు పూజ ఇంకా అవ్వలేదు, ఈరోజు చెయ్యాలి. పువ్వులు వచ్చేసినాయి పూజకి. సామాగ్రి పొలం పనికి. ఇదిగో వర్షం ఇంకా వచ్చినట్లుంది, పొద్దుట కూడా తడిగా ఉంది రోడ్డు అంతా. రాత్రి భలే వచ్చిందండి వర్షం మాత్రం భలే బాగుంది. చల్లగా ఉంది హైదరాబాద్లో ఇవాళ. ఇదిగోండి, ఈరోజు మన ఇంటి ముందు ముగ్గు వచ్చేసాం. అబ్బా, మందారాలు ఎన్ని వచ్చాయో బాబోయ్, బోల్డ్ మందారాలు వచ్చినాయి. బయట నుంచి పూలు. రాత్రి వర్షం కురిసింది చూడండి, ఎంత బాగుందో మన గార్డెన్. భలే ఉంది కదా. ఇగో ఇగో, ఒక్క నిమిషం. మందారాలు మీకు ఒకసారి గార్డెన్ అంతా చూపించి అప్పుడు కొద్దాం పూలు. బాగుంది కదా, అందుకని. వావ్, తెల్లవారు వామ్మో, పంచెట్టుకి మందారాలు చాలా వచ్చినాయి. విజయలక్ష్మి సంతోషం మామూలులేదు. ఏది 3, ఇదిగో చూడండి, 3 వచ్చాయి కదా. ఇక్కడ ఒకటి 4 జూమ్లో ఉందా? ఓకే, ఇదిగో దీనికి ఒక్కదానికి 4 వచ్చినాయి. అబ్బా, ఇదిగో ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇదిగో ఇక్కడొకటి. వావ్, ఇదిగో ఇక్కడ ఒకటి. ఆ ఎండలేకపోయినా విచ్చుకున్నాయేంటి వాళ్ళ? నాకు ఆశ్చర్యంగా ఉంది నిజంగా. ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడ నుంచి ఇటు బాగుంటుంది. ఇంకా 8 పూలు వచ్చినాయి వాళ్ళ. వస్తున్నా, ఒక్క నిమిషం. అయిపోయింది. అమ్మ, ఇదిగోండి మన మొక్కలకు బోల్డ్ పూలు వచ్చినాయి. బాబోయ్, 8 పూలు అంటే. అక్కడ మల్లెపూలు వచ్చినాయి, విరజాజులు, చిక్కుడు గింజలు చూడండి ఎంత పెద్దగానే. నేను ఒక్కరోజు పైకి రాలా, నేను పెద్దగా అయిపోయినాయి. అక్కడ చూద్దాం. ఇవాళ నీళ్ళు పోస్తే పని లేదు మొక్కలకి. మొక్కలు పని చేసుకునే పని ఉంది. చాలా రోజుల నుంచి అనుకున్నాయి. ఇవాళ అయితేనే కొంచెం బాగా వస్తాయి పీకడానికి, తడిచి ఉంటాయి కదా. వావ్, మల్లెపూ ఎంత బుద్ధిగా ఉందో చూడండి. ఒక్కటి వచ్చినా చాలా భలే సంతోషం. బా, కొనగంటే మాత్రం ఒక వర్షాన్ని చూడండి ఎంత పచ్చగా, ఎంత బాగా వచ్చిందో. అంతే, వర్షం అంటేనే అది. అబ్బా, ఇక్కడ నుంచి చూడు ఎంత బాగుందో. ఇక్కడ చూద్దాం. విరజాజులు కూడా భలే వచ్చాయండి ఇక్కడ, మల్లెపూలు. బా, ఒక వర్షం వస్తే చాలమ్మా, ఇంకేం వద్దు నిజంగా. చూడండి, ఇదిగో బాబా బా, ఏంటాయి గులాబీలు. ఇక్కడ విరజాజులు చూపిస్తాను మీకు. ఇదిగో ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ ఎంత బాగుందో ముద్దుగా, బుజ్జి తల్లులాగా. వామ్మో, ఎంత సంతోషమో కదా. దాదాపు 17-18 పూలు దాకా వచ్చినాయి. దోసకాయ కూడా పండిపోయింది. ఇంకా 2 రోజులు ఆగాలి. ఆ పచ్చి కూడా పోతే కానీ కొంచెం బాగుంటుంది. ఇంకా నాటాలబ్బా, చాలా పని ఉంది ఇప్పుడు, అందుకే వచ్చాను. చల్ల గాలి వస్తుంది, గబగబ నాటుకొని వెళ్ళిపోతే అవే పెరుగుతాయి. మనం వర్షం వచ్చినా నాటుకుపోతాయి. ఇదంతా క్లీన్ చేస్తాయి ఇప్పుడు ఈ టబ్బులోది చేసేసి. మందారాలు ఉన్నాయి కదా, వంకాయ మొక్క కూడా వద్దామని వచ్చాను, అందుకని. సరే, ఇంకంతా రెడీ చేసుకుందాం. ఇంకా బాగుంటుంది. పువ్వులు కోసేటప్పుడు చూద్దాం మళ్ళీ. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ అందరికి. చెర్రీ టమాటాలా? ఓహో, ఇదిగోండి చెర్రీ టమాటాలు. మన తోటలో కూడా వేస్తున్నాను ఇప్పుడు నేను. ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వతో ఉప్మా మన ఇంట్లో ఈరోజు. కాయలు ఇట్లనే వేసేసా. కాయలు వేసేసావు? అదిగోండి, చిన్న చిన్నవి కదా, వీడియోలో పెద్దగా అనిపిస్తున్నాయి కానీ చాలా చిన్న కాయలు ఇవి. చెర్రీ టమాటాలు కదా, అందుకని రైస్ ఒక పక్కన. ఈరోజు కూర అయితే ఏమనుకోలేదు ఇంకా ప్రస్తుతానికి. టిఫిన్, రైస్ అయితే అవుతుంది. మరి మనం చిన్న తోటలో చాలా పని ఉందిగా, వెళ్ళిపోదామా? నువ్వు వస్తానా?
ఎక్కడికి అమ్మా? పైకి. పైకి అదిగో ఉంట పని ఉందిగా, అయ్యాక వస్తా. ఓకే, నేను వెళ్తున్నాను. బాయ్. బాయ్. ఇదిగోండి పైన మొక్కల పని మామూలుగా లేదు, ఇంకా ఆగమాగం బిల్డింగ్ మొత్తం మొత్తం మరిచేసాం చూసారా. అమ్మో, మొక్కల పని మామూలుగా ఉండదండి. గార్డెన్ పని చాలా ఉంటుంది. ప్రొద్దుట గంట నుంచి చేస్తున్నాము, ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా ఉంది. ఇదిగో పీకేస్తున్నాం ఓ పక్కన. ఇదిగోండి బిల్డింగ్ మొత్తం పరిచేసాం, మొత్తం సర్దేశాం. ఇదిగో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి గులాబీలు, మందారాలు అన్నీ ఒకవైపు పెట్టేశాము. ఇంకా చాలా పని ఉంది. ఇదిగో పొనగంట అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. ఈ లైన్ మొత్తం ఇక్కడ పెట్టాము. పూలు కోసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇటు ఏమవుతుందంటే కష్టంగా అవుతుంది, లోపలికి దూరి కొయ్యాలంటే, ఆ లోపలికి వెళ్ళి కొయ్యాలంటే కష్టం అవుతుంది. గులాబీ మొక్కలు ముళ్ళు ఉంటాయి కదా గుచ్చుకొని, అందుకని ఈ లైన్ మొత్తం పెట్టేస్తాం. ఈజీగా ఉంటుంది కదా, అందుకని. ఇంకా చాలా పని ఉంది, చూసేద్దాం. అమ్మయ్య, మా వారు పూజ చేసేటప్పుడు పూలు కోసుకెళ్తానన్నారు వచ్చి. నేనైతే ఇంక పని చాలా ఉంది కదా అని వచ్చేసాను కిందకి. పూలు కోసేటప్పుడు చూద్దాం. ఇక పుట్లన్నీ తీసుకొని వచ్చాను పైకి. నేను పూలు కోసేస్తున్నారు, చూద్దాము. ఇంకా మల్లె పువ్వు, విరజాజులు బోళ్ళు వచ్చాయి ఇవాళ. ఇదిగో గార్డెన్ పని ఇంకా ఉంది. ఇప్పుడు నేను ఒకదాన్ని చేసుకోవాలి ఇంకా అన్నీ. రేపు కొన్ని అంటే ఇక్కడ అంతా బిల్డింగ్ అంతా పరిచేసాం కదా, అందుకని ఏం చేస్తాం. గార్డెన్లో పని ఒక రోజుతో అయిపోదండి, 2-3 రోజులు పడుతుంది కంపల్సరీ. గాజులు ఎన్ని అయిపోయినాయి, ఎన్ని వచ్చినాయి అది సంగతి. అమ్మాయి ఇంకా మళ్ళీ ఒకటి వచ్చిందా, అట్లా వచ్చినాయి. వెళ్దాం. అస్సలు పని అవట్లా. అన్ని మొక్కలు పీకేసాను, చాలా ఉంది పని ఇంకా మొత్తం. నిన్న అమ్మమ్మ వాళ్ళకి పంపించేసామండి పువ్వులన్నీ. చాలా సంతోషించారట, సరిపోయాయట పువ్వులన్నీ, చాలా వచ్చాయి. అమ్మమ్మ వాళ్ళ దేవుళ్ళందరికీ సరిపోయాయట పువ్వులు. మొక్కలు కావాలని ఇటు నాటాం, ఇటు పెట్టాం, ఎందుకంటే కొంచెం కోసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అటైతే కొంచెం ఇబ్బందిగా ఉంది లోపలికి వెళ్ళాలంటే, అందుకని. వాళ్ళ గులాబీలన్నీ అన్నీ కలిపి బాగా బుట్ట నిండా వస్తాయి, మంచి సరిపోతాయి అనుకోండి దేవుడికి కదా. నిన్న ఇస్తే ఎన్ని వచ్చినాయో అన్నారంట. ఈరోజు కూడా అమ్మమ్మకు పంపించేసాం పువ్వులన్నీ చక్కగా. మన దేవుడికి కూడా రేపు వస్తాయి, చాలా పూలు పెట్టేద్దాం. వర్షం వస్తుంది మళ్ళీ, 3 రోజులు ఉంది. ఇప్పుడే నాటుకోవాలి, అన్నీ గబుక్కుని బతుకుతాయి. చూసారా, అది సంగతి. సరే ఈరోజు అమ్మమ్మకి ఇచ్చేద్దాం, చాలా వచ్చాయి కదా, అందుకని. ఫస్ట్ చల్లటి గాలి, 2-3 రోజులు వర్షాలు ఉన్నాయంట, అందుకే సర్దుతున్నా. వర్షాలప్పుడే వేసుకోవాలండి, బాగా బతుకుతాయి. ఎప్పుడైనా సరే వర్షాలప్పుడు వేసుకుంటేనే మొక్కలు మంచిగా నాటుకుపోతాయి. అందుకే వచ్చాయి వాడ. చల్లగా పని చేసుకోవచ్చు, నాటుకుపోతాయి మొక్కలు, బాగుంటాయి. అందుకని. చూసారా ఎన్ని వచ్చినాయి, వామ్మో బోల్డ్ వచ్చినాయి. చూసారా ఎన్ని మొక్కలు, ఎన్ని పూలు వచ్చాయి. పోతున్నారు, ఇంకా అయిపోయింది. అదిగో రైలు కూడా వెళ్తుంది, అదనమాట సంగతి. ఒకసారి ఇప్పుడు చాలా పని ఉందమ్మా. ఇంకా ఇదిగో ఇవన్నీ దానం తీసుకొచ్చా, నాటుదామని ఇక్కడ వీటిల్లో నాటి ఇచ్చేయాలి వేరే వాళ్ళకి. అందుకని ఈ చిన్న అయితే తొట్లు ఇచ్చేయచ్చు అలా. అందుకని కొమ్మలన్నీ ఎరగొట్టే చూసారా. ఈ పెద్ద చెట్టుకి ఎండిపోయిన కొమ్మలు ఉంటాయి కదా, అవి ఎందుకంటే ఇట్లా నాటుకోవచ్చు. ఇదిగో కనపడుతుంది కదా, అది రైలు. ఏదమ్మా అసలు ఇన్నిట్లో ఇప్పుడు నేను ఏం పని చేయాలి, ఏం పని చేయొద్దని కూడా అర్థం కావట్లేదు, అంత పని ఆగిపోయింది. బిల్డింగ్ మొత్తం చూస్తున్నారు కదా, మొత్తం పరిచి పెట్టేశాము. ఈయనేమో బయటకు వెళ్ళాలి, పని ఉంది, కొంచెం హెల్ప్ చేయమంటే పెద్ద మొయ్యలేక అంటే కొంచెం పెట్టేసి ఆ పని ఉంది, నేను వెళ్ళిపోవాలి తొందరగా అని చెప్పి వెళ్ళిపోయారు. ఇదంతా పీకేసా, ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నాను. అమ్మో చాలా పని ఉంది, ఎప్పటికైద్దో ఏమో. ఇంకంతా ఏం చేయలేం కదా. ఇదంతా క్లీన్ చేసి మొత్తం బాగా సర్ది పెట్టి నీళ్లు పోయటానికి, పూలు కోయటానికి, అట్లా అన్నిటికీ బాగుండాలి అని చెప్పి సర్దుతున్నాం అన్నీ. ఎక్కడంటే అక్కడ లోపలికి వెళ్ళి కోయటానికి ఇబ్బంది అవుతుంది. ఇవాళ ఇప్పుడు కోసారు కదా, ఇదిగో ఇప్పుడు చూడండి. ఇంకా సాయంత్రం ఎన్ని వస్తాయి, మళ్ళీ కిందకి వెళ్ళొద్దాం మనం. ఒకసారి దోసకాయ తీసుకెళ్ళొచ్చా, ఇంకా కొంచెం పండాలేమో తెలియదు కదా. ఒకసారి అంత కిందకి వెళ్ళొద్దాం, టిఫిన్ చేయమని మా అమ్మాయి పిలుస్తుందంట. టిఫిన్ చేసి మళ్ళీ వద్దాం. ఇప్పుడు అవతలేండి ఇది అమ్మ, ఇప్పుడు ఎక్కడ ఇది సాయంత్రం దాకా అవ్వదు పని. టిఫిన్ చేసేసి మళ్ళీ వచ్చి అప్పుడు చేద్దాం. ఇదిగో అంతా క్లీనింగ్ కూడా మొత్తం. ఇంకా ఇదంతా వర్షాలు పడితే ఫుల్ అయిపోయిద్దండి, భలే ఉంటాయి చెట్లు తెలుసు. అప్పుడు మామూలుగా ఉండదు. ఇంకా ఇదంతా మనం నీళ్ళు పోస్తే పని ఉండదు, పచ్చగా ఇట్లా పెద్దగా అయిపోయి భలే ఉంటుంది అసలు. ఇదిగోండి ఈరోజు మన ఇంట్లో పూజ చక్కగా ప్రశాంతంగా అయితే అయిపోయింది, బాగుంది కదా. ఇవాళ ఏవారం, మంగళవారం, బాగుంది. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి.
అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పి మీ జయలక్ష్మి ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటుంది. ఇప్పుడు టిఫిన్ చేసేద్దాం వచ్చేయండి. ఈరోజు మన ఇంట్లో ఉప్మా, మా వారు తినేసి వెళ్ళిపోయారు ఇప్పుడే. ఇంక మేము తినడానికి మధ్యలో నుంచి వచ్చేసాను, నేను గార్డెన్లో నుంచి. ఉప్మా టిఫిన్ చేసేది రమ్మ అంటే మా పాప, అందుకే వచ్చాను. మా అమ్మమ్మ పూలు పంపించాం కదా, వెంటనే వంట అయిపోయిందట. ఇదిగోండి పప్పుచారు, టమాటా, దోసకాయ ముక్కల పచ్చడి. ఇదిగో చూసారా, కనిపిస్తుంది అసలు ఎందుకు చీకటిగా ఉంది, అర్థం కావట్లా. ఇదనమాట సంగతి. మనం ఈ అమ్మమ్మ పంపించిన పచ్చడి వేసుకొని తిందాం. ఇదిగోండి ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళ టమాటా పచ్చడి. నాకు టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం, భలే ఉంటుంది అమ్మమ్మ చేతి వంట, సూపర్గా ఉంటుంది. తర్వాత ఉప్మా పెట్టేసుకున్నాం, జీడిపప్పు నెయ్యి వేసి చక్కగా. నేను కిందకు వచ్చేలోపు మా పాప చక్కగా చేసేసింది వేడివేడిగా చెర్రీ టమాటాస్. బాగుంటుంది ఇది. ఇంకా తినేద్దాం. ఇదనమాట ఈరోజు జయలక్ష్మి వ్లాగు. మన ఇంట్లో కూర ఏంటో ఇంకా నిర్ణయించుకోలేదు, చెయ్యాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది అది సంగతి. మరి ఇంకా పని ఉందండి గార్డెన్లో, టిఫిన్ చేసి వెళ్ళిపోయి చేస్తాను. వీలైతే మొత్తం సర్దినాక రేపు వీడియోలో చూద్దాం. నేను మీ జయలక్ష్మి, నమస్తే అందరికీ. మరి నచ్చినట్లయితే వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అందరికీ, బాయ్ అండి. మళ్ళీ కలుద్దాం, చాలా పని ఉంది ఈరోజు తెలుసా, అందుకే. సరేనా, బాయ్, మళ్ళీ కలుద్దాం.